హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్. ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఉపరాష్ట్రపతి సంచలన నిర్ణయం విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది గౌరవనీయులైన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి మనసు హత్తుకునే ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక అద్భుతమైన వార్త అయితే వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మనం నిత్యం సమాజంలో చూస్తూనే ఉంటాము. ఏదైనా ఒక దేశానికి లేదా రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తులు ఒక ప్రాంతానికి పర్యటనకు వస్తున్నారంటే అక్కడ వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. వందలాది మంది పోలీసుల పహారా, ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు ఇలా ఒకటేమిటి సామాన్య ప్రజలు కనీసం ఆ నేతను దూరం నుంచి చూడటానికి కూడా వీలు లేని విధంగా ప్రోటోకాల్ అనే గట్టి రక్షణ వలయం ఉంటుంది. అటువంటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులకు సాధారణ పౌరులు తమ మనసులో మాట చెప్పుకోవడం లేదా వారి దరిదాపుల్లో వెళ్ళడం అనేది దాదాపుగా ఒక కల లాంటిది. అసాధ్యమైన విషయం అని చెప్పక తప్పదు. కానీ అంతటి ఉన్నత పదవిలో ఉన్న గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి గారు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో అధికారిక పర్యటన చేసినప్పుడు ఒక అనూహ్యమైన మరియు అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. దీనిని అక్కడున్న అధికారులు గానీ, ప్రజలు గానీ ఎవరు ఊహించి ఉండరు. ఈ యొక్క పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక పుణ్యక్షేత్రం అయినటువంటి అరసవల్లి క్షేత్రానికైతే విచ్చేశారు. సో, అక్కడ కొలువై ఉన్న శ్రీ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామిని దేవుడినండి. సో, ఈ టెంపుల్ యొక్క ఆలయాన్ని ఆయన భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో నిర్వహించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో జిల్లా ఉన్నతాధికారులు ఆయన ప్రయాణించాల్సిన భారీ వాహన శ్రేణిని అంటే కాన్వాయ్‌ని సిద్ధం చేశారు. భద్రతా సిబ్బంది మరియు బ్లాక్ క్యాట్ కమాండర్లంతా కూడా అప్రమత్తమై ఆయన ఎప్పుడు కారు ఎక్కుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సరిగ్గా అదే తరుణంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న ఒక ఇంటి వద్ద వయసు పైబడి ఉన్న వృద్ధుడు ఆశగా చూస్తూ నిలబడి ఉండటాన్ని ఉపరాష్ట్రపతి గారు గమనించారు. ఆయన మరెవరో కాదు, రాపోలు నరసింహ అనే ఒక విశ్రాంత ఉపాధ్యాయుడనమాట ఆయన. మరి దూరం నుంచి చూడగానే ఆయన ఒక వయసు మళ్ళినటువంటి వ్యక్తి అని, పైగా సమాజానికి విద్యా బుద్ధులు నేర్పిన ఒక రిటైర్డ్ గురువని గ్రహించినటువంటి ఉపరాష్ట్రపతి గారు తమకు ఉన్న అత్యున్నత అధికారిక ప్రోటోకాల్‌ను మరియు భద్రతా ఆంక్షలను ఒక్కసారి పక్కన పెట్టేశారు. సిద్ధంగా ఉన్న తన అధికారిక కాన్వాయ్ వాహనాన్ని ఎక్కకుండానే నేరుగా ఆయన ఆ యొక్క విశ్రాంత ఉపాధ్యాయుడు నిలబడి ఉన్న ఇంటి వైపు చకచకా నడిచి వెళ్ళిపోయారు. ఒక దేశపు అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి తన భద్రతను కూడా లెక్క చేయకుండా ఒక సామాన్య రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి స్వయంగా నడుచుకుంటూ వెళ్ళటం అనేది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ విశ్రాంత ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ఎంతో ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరించారు. "అయ్యా, మీరు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ప్రస్తుతం సహకరిస్తోందా? ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా గడుస్తోందా?" అని ఒక సొంత కుటుంబ సభ్యుడిలాగా ఆరాధీశారు. ఈ యొక్క దృశ్యం చూసి అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు మరియు భద్రతా సిబ్బంది అంతా కూడా ఆశ్చర్యంతో నోర్లు వెళ్ళబెట్టారు. దేశంలోని రెండో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాన్యుడి కోసం అంత దూరం నడిచి రావటం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ యొక్క ఆధునిక కాలంలో రిటైర్డ్ ఉద్యోగులు అంటే కేవలం ప్రభుత్వ ఖజానా నుండి పెన్షన్ తీసుకునే భారం మాత్రమే కాదు అని, వారు దేశ నిర్మాణంలో తమ జీవితమంతా ధారపోసిన మేధావులని ఉపరాష్ట్రపతి గారు తన ప్రవర్తన ద్వారా ప్రపంచానికి చాటారు. ఒక ఉపాధ్యాయుడిగా తన జీవిత కాలంలో ఎంతో మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఆ వృద్ధుడికి, ఆ యొక్క సమాజ శిల్పికి ఉపరాష్ట్రపతి గారు ఇచ్చిన అపారమైన గౌరవం చూస్తుంటే, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఆయన మనసులో ఎంతటి ఉన్నత భావాలున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క చారిత్రాత్మక ఘటన కేవలం ఆ ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే దక్కిన గౌరవం కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల ఆత్మగౌరవానికి దక్కిన గొప్ప గుర్తింపుగా భావించాలి. అతి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి సమాజంలో విశ్రాంతి తీసుకుంటున్న ఒక క్రింది స్థాయి ఉద్యోగిని ఇలా వెతుక్కుంటూ వెళ్లి గౌరవించడం అనేది నిజంగా అభినందనీయం. ఇది నేటి యువతరం మరియు ప్రభుత్వ అధికారులు నేర్చుకోవాల్సిన ఒక గొప్ప మానవీయ సంస్కారం. ఈ అద్భుతమైన సంఘటన వల్ల ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉన్నతాధికారుల దృష్టి రిటైర్డ్ ఉద్యోగుల విలువ, ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పక తప్పదు. ఎందుకంటే పై స్థాయి వ్యక్తులే పెన్షనర్లను ఇంతలా గౌరవిస్తున్నప్పుడు, కింది స్థాయి అధికారులు కూడా వారి పట్ల సానుకూలంగా ఉండక తప్పదు. అందువల్ల పెన్షనర్లందరిలోనూ కొత్త స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపే ఇటువంటి మనసుకు హత్తుకునే వార్తలను ప్రతి ఒక్క స్నేహితుడు మరియు పెన్షనర్‌కు వాట్సాప్ మరియు సోషల్ మీడియా ద్వారా చేరవేయాలి. మన జీవిత కాలమంతా ప్రభుత్వం కోసం చేసిన మనకు ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి వచ్చి ఈ విధంగా గౌరవించడం, ఈ గౌరవం మనందరికీ దక్కిన విజయం అనేది ఆ వృద్ధుడు తెలియజేశారు. సో, భారత ఉపరాష్ట్రపతి గారు ఈ మేరకు అరసవల్లి పర్యటనలో ప్రోటోకాల్‌ను కూడా పక్కన పెట్టేసి సామాన్య పెన్షనర్‌ను కలవడానికి పలకరించడానికి వెళ్ళడం గొప్ప మానవీయతకు నిదర్శనము. సో, విశ్రాంత ఉపాధ్యాయుడు రాపోలు నరసింహ గారి ఇంటికి స్వయంగా నడిచి వెళ్ళడం ద్వారా గురువుల పట్ల ఆయనకున్న భక్తిని చాటుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు సమాజానికి భారం కాదు, వారు దేశ అభివృద్ధికి పునాది వేసిన మేధావులని ఈ సంఘటన నిరూపించింది. ఉన్నతాధికారులు మరియు భద్రతా సిబ్బంది సమక్షంలోనే పెన్షనర్ల యోగక్షేమాలు ఆరా తీయడం పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని అయితే పెంచింది. ఈ యొక్క సంఘటన ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో పెన్షనర్ల పట్ల సానుకూల దృక్పథం పెరుగుతుంది అనైతే ఆశించవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.